జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మత మార్పిడులకు కాదేది అతీతం. హిందూ అమ్మాయిలని ముస్లిం అబ్బాయిలతో స్నేహం చేయమనడం, ప్రేమించమనడం, పెళ్లి చేసుకోమనడం, దీనికి సంబంధించి లవ్ జిహాద్ అని పెడితే జిహాద్ అంటే మాకు చాలా పరమ పవిత్రమైంది, జిహాద్ అనే పదాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు వాడొద్దు అంటూ బెదిరింపు కాల్స్ చేయడం. ఇక దీనికి ఏం పేరు పెడదాం? ఈరోజు విద్యా సంస్థలుగా చెప్పుకుంటున్న కోచింగ్ సెంటర్స్ కూడా మత మార్పిడులకు అడ్డాగా మారిపోతున్నాయంటే ఎంత తెగిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన యావత్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు, వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు మత మార్పిడి కోసం అని మరొక్కసారి బయటపడ్డది. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది చాలా క్లియర్గా మీకు చెప్తా. మోరాదాబాద్ న్యూస్ అంటే మోరాదాబాద్ లో జరిగింది ఇది. హిందూ బాలికలను విద్యా సంస్థ యాజమాన్యం మత మార్పిడికి ప్రలోభ పెడుతుందని హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. విద్యార్థులను ముస్లింలుగా మార్చేందుకు అకాడమీ బ్రెయిన్ వాష్ చేస్తుందని హిందూ సంస్థలు ఆరోపించాయి. ఈ అకాడమీ ఏంటి అంటే లాక్మీ బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన అకాడమీ. ఆవిడ ఫోటో కూడా మీకు చూపిస్తాను, నా దగ్గర ఉంది ఆవిడ ఫోటో కూడా. రైట్, ఈవిడ అక్కడికి వచ్చే హిందూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టి, ఆశ చూపించి, ఇంకొకటి చేసి ముస్లిం అబ్బాయిలతో స్నేహం చేయమని, ప్రేమించమని, మతం మార్చుకోమని, మరి ఈవిడ్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి జిహాదీలు చాలా చోట్ల ఉన్నారు. కేరళ IIITలో చూసాము. ఇక్కడ NIA సోదాలు జరిపితే హైదరాబాద్కి సంబంధించి కూడా ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా NIA ఉగ్రవాదుల లిస్ట్లో ఉన్నాడు అంటూ తనను కూడా పట్టుకోవడం చూసాం. అంటే ఇందు కలర్ అందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా మత మార్పిడి కోసం ఇలాంటి వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి చొప్పిచ్చేస్తున్నారు. అమ్మాయిలు జర భద్రం, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా. అమ్మాయి లేదు అబ్బాయి లేదు, హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు జర భద్రం. ఇట్లాంటి ఊసర వెల్లులు రంగులు మార్చుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లలో చొరబడ్డారు. మతం మారితే ఏదో ప్రయోజనం కూరుతుంది, మతం మారితే మీ భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పడానికి. రైట్, అసలు ఆర్టికల్లోకి వెళ్దాం మనం. ఏం జరిగింది అంటే, హిందూ బాలికలను మతం మార్చేందుకు అకాడమీ యాజమాన్యం ప్రలోభాలకు గురి చేస్తుందని నిరసన దిగారు హిందూ సంస్థలు. విద్యార్థులను ముస్లింలుగా మార్చేందుకు అకాడమీ బ్రెయిన్ వాష్ చేస్తుందని హిందూ సంస్థలు ఆరోపించారు. హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలతో స్నేహం చేయాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆరోపణలు చేస్తున్న బాలికలు అకాడమీలో మెహందీ, మేకప్, ఫ్యాషన్ తదితర కోర్సులు చేస్తున్నారు. ఈ రోజు హిందూ సంస్థలు లాక్మీ అకాడమీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అకాడమీ వెలుపల హిందూ సంస్థల నినాదాలు చేస్తూ ప్రదర్శనలు ఇచ్చాయి. అక్కడ ఒక అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి మాట్లాడిన వ్యాఖ్యలను ఒకసారి మీకు వినిపిస్తాను. ఎక్స్ వేదికగా దీన్ని పోస్ట్ చేశారు. वो पढ़ाई के नाम पे यहाँ पे इस्लाम धर्म सिखाया जा रहा है. हमें हिंदू मुस्लिम में मतलब हिंदू बच्चों को नीचे रखा जाता है, मुस्लिम बच्चों को बहुत ऊपर रखा जाता है. और जितने भी वो होते हैं हमें मतलब बताया जाता है कि मैं एक हिंदू थी और मैंने मुस्लिम से शादी कर ली और मैंने तो 19 साल की एज में भाग के घर से शादी कर ली थी, लेकिन आज मैं बहुत खुश हूँ और मेरी फैमिली भी मान गई है. इसको कहा गया है कि क्या कहते हैं, तुम भी ऐसा कर सकती हो. हमें मुसलमान लड़कों से जोड़ा जाता है यहाँ पे हमारा नाम, और हमें प्रेरित किया जाता है कि आप भी यहाँ पे मुस्लिम लड़कों के साथ यहाँ पे रह सकते हो, कोई दिक्कत नहीं है. आगे घर वाले सब मान जाते हैं. और अगर हम उस चीज को बोलते हैं इनसे तो हमें बोलती है कि ठीक है, अगर मैं ऐसे नहीं बोलूंगी, तुम भी. हम नॉनवेज के लिए बोलते हैं मेन, क्योंकि हमें पढ़ाया गया कि नॉनवेज शिक्षा की जगह खाना मतलब अलाउ नहीं है, कि खाना नहीं चाहिए. शिक्षक कौन है जो कहती है? रक्षंदा खान ये पहले हिंदू थी, बाद में वो मुसलमान में कन्वर्टेड हुई है. हाँ, इस चीज को लेके अगर हम उन्हें बोलते हैं कि आप मैम नॉनवेज मत खाइए क्योंकि आपने हमें पढ़ाया था कि नॉनवेज नहीं खाना चाहिए शिक्षा की जगह जहाँ हम पढ़ रहे हैं, तो बोलती है ठीक है, तो फिर मैं भी तुम्हें रोकूंगी बिंदूर सिंदूर और क्या कहते हैं मंगलसूत्र पहनने से. ये टीका मत लगा के आया करो, कलावा मत पहनो, इन सब चीजों को हमें रोका जाता है. దీనికి సంబంధించి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడింది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది కూడా ఎక్స్ లోనే పోస్ట్ చేశారు. एक शिकायत जिलाधिकारी महोदय के माध्यम से प्राप्त हुई थी, जिसमें एक लैक्मी एकेडमी जो कांट रोड पर स्थित है उसके दो छात्राओं ने, एक छात्र ने कंप्लेंट की थी कि इस एकेडमी की संचालिका उनके द्वारा इनके साथ
एक धर्म के आधार पर भेदभाव किया जाता है और कुछ अन्य शिकायतें भी उनके द्वारा की गई थी कि उनके द्वारा नकली प्रोडक्ट का इस्तेमाल किया जाता है और उनके साथ तरह तरह से भेदभाव किया जा रहा है। इस संबंध में थाना सिविल लाइंस पर एक अभियोग पंजीकृत किया गया है जो BNS की धारा 299, 351(2) और 3181 के तहत अभियोग पंजीकृत हुआ है। इसमें गहराई से इसकी छानबीन की जा रही है और जो भी तथ्य सामने आएंगे उसके अनुरूप इसमें कार्यवाही की जाएगी। రైట్, చూసారు కదా, మొత్తానికి లాక్మీలో మెహందీ నేర్చుకుందాం, బ్యూటీషియన్ నేర్చుకుందాం, హెయిర్ స్టైల్స్ నేర్చుకుందాం అని వస్తే వాళ్ళను హిందూ అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకోవడానికి లేకపోతే సింధూరం పెట్టుకోవడానికి వీటికి యాక్సెప్టబిలిటీ లేదు. ముస్లిం అబ్బాయిలతో స్నేహం చేయాలి, వాళ్ళ పేరు పక్కన ముస్లిం అబ్బాయిల పేర్లు పెట్టుకోవాలి, ముస్లిం అబ్బాయిలు స్నేహం చేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవ్వాలి, మతం మారడానికి సిద్ధం అవ్వాలి. ఇవి వాళ్ళు నేర్పించే కోచింగ్లు అక్కడ. ఎస్పెషల్లీ లాక్మీకి సంబంధించి ఎస్పెషల్లీ కోర్స్ నేర్చుకోవడానికని అక్కడికి వెళ్ళిన అమ్మాయిల విషయంలో ఈమె ఏం చేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు దీని MD మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇందాక నేను మీకు చూపించాను కదా చాలా క్లియర్గా, ఈమె అసలు పేరేంటో తెలుసా? సప్నా సింగ్. అదేంటి, ఒక హిందూ అయ్యుండి ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకోమని, ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని ఎలా చెప్తున్నారు అంటే, ఈమె కూడా ఒక జిహాదీ నా దృష్టిలో. ఈమె ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది, ముస్లింని చేసుకున్న తర్వాత రక్షానంద్ ఖాన్ గా మారిపోయింది. రక్షానంద్ ఖాన్ డైరెక్టర్ ఆఫ్ ద బ్యూటీ ఇన్స్టిట్యూట్ లాక్మీ అకాడమీ మొరాదాబాద్ యూపీ. షీ వాజ్ సప్నా సింగ్ ప్రీవియస్లీ. ముందు ఈమె సప్నా సింగ్ ఎప్పుడైతే ముస్లింని పెళ్లి చేసుకుందో ఆ తర్వాత రక్షానంద్ ఖాన్ గా మారిపోయి ఈమె అడుగుజాడల్లో హిందూ అమ్మాయిలంతా నడవాలని ఈమె ఒక ఏమంటారు మత మార్పిడి ఒక సంస్థనే నడిపించడానికి సిద్ధమైంది. దానికి అడ్డాగా లాక్మీని పెట్టుకుంది. అంతేకాదు షీ ఫోర్స్ అండ్ ఇన్స్టిగేట్స్ హిందూ గర్ల్స్ టు బి ఫ్రెండ్ అండ్ మ్యారీ ముస్లిం బాయ్స్. అక్కడున్న హిందూ అమ్మాయిలందరినీ కూడా ఫోర్స్ చేస్తోందట, ముస్లిం అబ్బాయిలతో స్నేహం చేయండి, ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకోండి. ఇగో నేను పెళ్లి చేసుకోలే, నువ్వు పెళ్లి చేసుకున్న మీ అమ్మ పేరేంది, మీ నాన్న పేరేంది, మీ తాత పేరేంది, మీ అమ్మమ్మ పేరేంది, నానమ్మ పేరేంది, నీ బ్లడ్ ఏంది? ఇజ్జత్ అనిపిస్తలే ఇలాంటి వాళ్ళకి? ధర్మానికి కన్న తల్లిదండ్రులకు ద్రోహం చేసింది కాక మీలాగా ద్రోహం చేయమని ఇంకా మిగిలిన అమ్మాయిలకు నేర్పిస్తారంటే అది ఒక బతుకేనా? బతుకుడు కూడా అవసరమేనా అని అడుగుతారు అందరూ. చేసుకోండి ఏం కాదు అని చెప్తానవట. మరి ప్రాణాలు కోల్పోతున్న ఎంతో మంది అమ్మాయిలకు సంబంధించి మాట్లాడగలుగుతావా? ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీసినా కూడా తప్పులేదు. అంతేకాదు ఏవైతే హిందూ అమ్మాయిలు గ్రూప్స్ ఉంటాయో వాళ్ళని ముస్లిం అబ్బాయి గ్రూప్స్ లో యాడ్ చేయడం, హిందూ అమ్మాయిల పేర్లని. ఎందుకంటే నా కొడుకులకు తెలవాలి కదా, ఇగో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు, ఈ గ్రూప్ లో యాడ్ చేయగానే ప్రొఫైల్ పిక్స్ కనబడతాయి. ఎవడు ఏ అమ్మాయిని పడేయాలి, ఏ విధంగా పడేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేది డిసైడ్ అవ్వడానికి. ఎంత పెద్ద రాకెట్ చూడండి ఇది, మత మార్పిడి. హిందుత్వం అనేది, సనాతన ధర్మం అనేది ముందుకు వెళ్లకుండా ఉండాలి అని అంటే మహిళలను అడ్డుకోవాలి. ఆడపిల్లకు మాత్రమే 1, 2 చేయగలిగే శక్తి, ఓర్పు, సహనం అన్నీ ఉంటాయి. అలాంటి ఆడపిల్లల్ని టార్గెట్ చేసి హిందూ ధర్మం నుంచి ముస్లిం మతంలోకి లాగేస్తే వీళ్ళ ఆటలు సాగుతాయి అని ఇలాంటి జిహాదీలకు లక్షలు పెడతాండ్రో, కోట్లు పెడతాండ్రో, డబ్బుకు కక్కుర్తిపడి అమ్మ రొమ్ముల మీద కొట్టే ఇలాంటి దరిద్రపోలు తయారైపోతారని చెప్పడంలో కొంచెం కూడా నాకు బాధ అనిపించట్లేదు. అండ్ మంగళసూత్రము, తిలకము, సింధూరము, బింది ఇవన్నీ బ్యానట. అంతేలే, ఏమంటారు, ఎవరికో ఏ వాసన, మొగలి పువ్వు వాసన ఏం తెలుస్తుందని మతం మార్చుకొని ఈరోజు ఆ బ్రతుకుకు అలవాటు పడ్డామకు బొట్టు గొప్పతనం, గాజుల గొప్పతనం, మంగళసూత్రం గొప్పతనం ఇవేం తెలుస్తాయి? ఇవేవి అవసరం లేదు కదా. డబ్బు ముందు ఏదైనా దాచోహం, ప్రలోభాల ముందు ఈమె బ్రెయిన్ ఎంత వాష్ చేసిండ్రో ఫస్ట్ ఆలోచించాలా. ఒక హిందూగా పుట్టి ముస్లింగా మారిపోయిన తర్వాత హిందూ అమ్మాయిలందరినీ మారమని చెప్తుందంటే దీని బ్రెయిన్ ఎంతగానం వాష్ చేసి ఉండాలా? ఎంతగానం వాష్ చేసినా ఏదో ఒక్క రోజు నువ్వు ఒక బిడ్డను కానీ ఉంటావు కదా, నీ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళు గుర్తురాట్లేదా? నేను జడ్డా, నేను బడ్డా బురదలో ఇక ఇక్కడితో ఆగను అని కాకుండా నీ బురదలు అందరికంటే అలని చూస్తుందా? ఇంతకంటే దరిద్రమేం లేదు. బుల్డోజర్ ఇక్కడ ఈమె దానికి సంబంధించి ఈమె చుట్టుపక్కల ఎవడున్నాడో అనుకొని మొత్తం బుల్డోజర్ వేయడం కాదు, వేసి అక్కడే నడి రోడ్డు మీద ఉరిదీసేయాలి. స్టూడెంట్ డిమాండింగ్ యాక్షన్ అగైనెస్ట్ హర్, దే కంప్లైంట్ టు ద DM.
మొత్తానికి ఈమెకు సంబంధించి కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎందుకంటే ఇది ఉన్నది అక్కడ ఇక్కడ కాదు, మొరిదాబాద్ ఉత్తరప్రదేశ్లో. మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి తెలుసుగా, ఒక మహిళకు అన్యాయం చేయాలి అని చూస్తే వాళ్ళ మీద బుల్డోజర్ బాబా అవతారం ఎత్తి ఏం చేస్తాడు అనేది, మరి ఈమె విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అంశమైన. ఇక్కడ నేను మీకు అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఇలాంటి మేకవన్నిన పులులు నాకు జంతువులతో పోల్చాలన్నా కూడా బాధగా ఉంది. అవైనా ఆకలేసినప్పుడే వేటాడతాయి. వీళ్ళు దేనికోసం వేటాడుతారో, హిందూ అమ్మాయిలు టార్గెట్ చేస్తారో, వీళ్ళ లక్ష్యం ఏందో, వీళ్ళ బ్రతుకేందో కూడా అర్థం కావట్లేదు. అసలు మన ధర్మాన్ని ప్రేమించుకుంటూ పరాయి మతాన్ని గౌరవిస్తాం అని మన హిందూ ధర్మంలో ఉంటే, కాదు మా మతం తప్ప ఇంకేం ఉండకూడదు, మిగిలిన వాళ్ళంతా కాపీర్లు రాక్షసులు అని చెప్పి ధర్మాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న వీళ్ళని మూర్ఖులు అందామా, పిచ్చోళ్ళు అందామా, తెలివి తక్కువ వాళ్ళు అందామా? ఇలాంటి వాళ్ళని బాగు చేయాలంటే ఎన్ని రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టాలి? వీటన్నిటిని ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ మన పిల్లల్ని అయితే మనమే చూసుకుందాం. ఎందుకంటే ఇగో దీనిలాగా ఒక కూతురు తయారైంది అనుకో, ఆ తల్లిదండ్రులు తలెత్తుకోలేరు. ఆ తల్లిదండ్రులే కాదు, ఈమె తరపు చుట్టాలు ఎవరున్నా కూడా, ఓ ఒకప్పుడు నీ కోడలే కదా, నీ అన్న కూతురే కదా అని చెప్తే పాపం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మన పిల్లల్ని గమనిస్తూ ఉందాం. రైట్, ఇక్కడ హిందూ అమ్మాయిల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అలా ఫోర్స్ చేస్తుంటే కోర్స్ కంప్లీట్ అవ్వదనో, నేర్పించరనో భయపడకుండా బయటికి వచ్చి ఈవిడ ఇలాంటివి చేస్తుంది అని పోరాడారు చూడండి. ప్రతి మహిళలో, ప్రతి అమ్మాయిలో కూడా తెగువ రావాలి. ఎవరైనా మనల్ని మానసికంగా క్షోభ పెట్టినా, మానసికంగా మన మీద ఒత్తిడి తెచ్చినా బయటికి వచ్చి నిర్భయంగా చెప్పగలగాలి. అప్పుడే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.